ఎవరింట్లోనో పుట్టింది. ఆ తండ్రి ఎంత ప్రేమతో పెంచుకున్నాడో, ఆ తండ్రికి ఎంత బెంగో ఆ పిల్ల మీద. ఆమె సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, సంతోషంగా ఉండాలి, ఎన్ని నమస్కారాలు చేస్తాడో. ఆయన కూతురు ఇంటి పేరు మార్చుకుందా, గోత్రం వదిలిపెట్టేసిందా, తన తల్లిదండ్రులను వదిలేసిందా, తోబుట్టువులను వదిలేసిందా, స్నేహితుల్ని వదిలేసిందా, నా కొడుకుని నమ్ముకుని వాడి చిటికిన వేలు పట్టుకుని నా ఇంటికి వచ్చేసిందా, వాడితోడిదే తన జీవితం అంతా అని నమ్మిందా. నా పెద్దరికం దేనికి? ఆ పిల్ల మనసు బాధపడకుండా చూడవలసిన ప్రధాన కర్తవ్యం ఆ ఇంటి పెద్దగా, మామగారిగా నాది. నా ఇంటి కోడలు వచ్చిందనుకోండి, నా కోడలు యోగక్షేమాలు చూడవలసింది నేను. ఆమెకి భర్తగా దైవం కావచ్చు, కానీ వాడు నా మాట వినవలసిన వాడు. వాడు నా కోడలితో ఏ పింకితనం చేసినా, వాడి వలన నా కోడలు మనసు బాధపడ్డా, వాణ్ణి పిలిచి చూపుడు వేలు చూపించి